అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటీటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. ఈరోజు మనకి మిషన్ 240+ మిలిటరీ బ్యాచ్‌లో భాగంగా మెయిన్ షెడ్యూల్ కింద మీకు మనీ అండ్ బ్యాంకింగ్‌లో మనీ ఫస్ట్ పార్ట్ మీకివ్వడం జరిగిందండి. మనీ ఫస్ట్ పార్ట్ 15 పేజెస్ 12 వీడియోలిచ్చాను. ఆ 12 వీడియోస్ అండ్ 15 పేజెస్ కంప్లీట్ చేశారా లేదా? 12 వీడియోస్ అండ్ 15 పేజెస్. వెరీ గుడ్. మీరు సెకండ్ పేపర్ మెయిన్స్‌లో సెకండ్ పేపర్ ఎట్టి పరిస్థితుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ గానీ, ఎకానమీ గానీ వితౌట్ క్లాసెస్ మీరు కంటెంట్ చదవొద్దు. కంటెంట్ చదువుతూ క్లాసెస్ తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఎందుకంటే వెరీ బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు చాలా ఇన్ డెప్త్ నేనిస్తున్నాను. ఒక్కసారి మీరు క్లాస్ వింటే 10 సార్లు చదివిన దానికి సమానం. కాబట్టి ఏఐతో ఇమేజెస్ క్రియేట్ చేసి అంత డీటెయిల్డ్‌గా మీకు వీడియోస్ ఇస్తున్నాను కాబట్టి ఆ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో. తర్వాత ఈరోజు మీకు యాక్టివ్ రీకాల్ రివిజన్ సెషన్‌లో శాతవాహన కాలం నాటి భాషా సాహిత్యాల గురించి ఇవ్వడం జరిగింది. అందరూ భాషా సాహిత్యాలంతా చదివినట్టేనా? రివిజన్ చేసినట్టేనా? రివిజన్‌కి యాక్టివ్ రీకాల్ రివిజన్ సెషన్‌కి అందరూ సిద్ధంగా ఉన్నట్టేనా? వెరీ గుడ్. అయితే మనకి శాతవాహన కాలం నాటి భాషా సాహిత్యాల మీద ప్రతిసారి కూడా ఒక క్వెషన్ అనేది అడగడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి ఏరియా ఇది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. యాక్చువల్లీ మొత్తం ఏన్షియంట్ అండ్ మిడివల్ అండ్ మోడర్న్ ఈ మూడింటిలో కూడా కామన్‌గా ఎక్కువగా క్వెషన్స్ అడిగేటటువంటి ఏరియా ఏంటంటే లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఎందుకంటే మనం ఆంధ్రుల చరిత్ర చదువుతున్నాం కాబట్టి తెలుగు భాష, తెలుగు భాషకు సంబంధించి ప్రాచీన సాహిత్యం గాని, మధ్యయుగ సాహిత్యం గాని, ఆధునిక సాహిత్యం గాని అన్నింటి మీద కూడా ఏంటంటే క్వెషన్స్ అడుగుతాడు. ప్రతి సాహిత్యంలో మనకి లిటరేచర్‌లో అన్ని కోణాల నుంచి కూడా క్వెషన్స్ అనేవి తప్పనిసరిగా అడుగుతాడు. కాబట్టి ఓవరాల్‌గా మనం ఏపీ హిస్టరీని చదువుకునేటప్పుడు సాహిత్యం మీద కాన్సంట్రేషన్ బాగా పెట్టండి. అండ్ ఆ సాహిత్యం అనేది ఏ విధంగా పరిణామం చెందింది అనేది కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీకు శాతవాహనుల సాహిత్యం గురించి చెప్పేటప్పుడు, భాషా సాహిత్యం గురించి చెప్పినప్పుడు మీకు క్లాసెస్‌లో ఒక వీడియో ఇచ్చాను. క్లాసెస్‌లో మీకొక వీడియో ఇచ్చాను. శాతవాహన కాలం నుంచి కుతుబ్ షాహీల వరకు భాష అనేది ఏ విధంగా పరిణామం చెందిందనేటటువంటి ఒక వీడియో, ఒక 40 మినిట్స్ వీడియో ఇచ్చాను మీకు. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. ఎందుకంటే మనం గుడ్డిగా చదవడం కంటే భాష అనేది ఒక రాజవంశం నుంచి మరొక రాజవంశానికి ఏ విధంగా పరిణామం చెందిందనేటటువంటి విషయాన్ని మీకు క్లియర్‌గా మీకక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. శాతవాహన కాలంలో మనకి తెలుగు భాష అనేది కనిపించదు. తెలుగు భాష ప్రధానంగా మనకి రేనాటి చోళుల దగ్గర నుంచి తెలుగొస్తది. మనకి ఏపీ హిస్టరీలో భాష అంటే ఫస్ట్ మనం చూడాల్సిన భాష ఏంటండి? ఆంధ్ర హిస్టరీలో మనకి ఫస్ట్ పరిచయం అయ్యేటటువంటి భాష ఏ భాష? మొట్టమొదటిసారిగా మనకి ఆంధ్ర చరిత్రలో పరిచయం అయ్యేటటువంటి భాష వెరీ గుడ్. ప్రాకృత భాష. అంటే మనకి శాతవాహనుల పర్టిక్యులర్‌గా శాతవాహన కాలంలో పరిపాలన భాష గాని, రాజభాష గాని, శాసన భాష గాని అన్నీ కూడా ఏంటంటే ప్రాకృతమే. అసలు ప్రాకృతం అంటే ఏంటి? ప్రాకృతంలో డిఫరెంట్ డైలెక్ట్స్, మాండలికాలు ఏంటి అనేది మీకక్కడ క్లియర్‌గా
నేను మీ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను చాలా క్లియర్‌గా. కాబట్టి ఆ క్లాసెస్ అని జాగ్రత్తగా వినండి. మనకి శాతవాహనుల దగ్గరకొచ్చేసరికి ప్రధానంగా మనకి కనపడేటటువంటి భాషలు రెండే. ఒకటి ప్రాకృతము, రెండోది సంస్కృతం. దేశీ అనేటటువంటి ఒక భాష అనేది ఉంది. అది మనం ఇప్పుడు మాట్లాడుకునేటటువంటి తెలుగు భాషకి ఏంటంటే సిమిలర్‌గా ఉంటుందని గుణాఢ్యుడి బృహత్ కథ నుంచి మనకి తెలుస్తుంది. అదంతా కూడా మనం ఏంటంటే ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మనకి శాతవాహన కాలం నాటి భాషా సాహిత్యాలు ఏంటంటే క్వెషన్స్ నేను స్టార్ట్ చేస్తాను. మీరు రెడీగా ఉండండి. శాతవాహన కాలంలో పరిపాలనా వ్యవహార భాష, లిఖిత భాష, రాజభాష అన్నీ ఏంటి? శాతవాహన కాలంలో పరిపాలనా వ్యవహార భాష, లిఖిత భాష మరియు రాజభాష అన్నీ కూడా ప్రాకృతమే. వెరీ గుడ్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు అడిగినటువంటి క్వెషన్ ఇది. శాతవాహనుల యొక్క శాసనాలు ప్రధానంగా ఏ భాషలో మరియు ఏ లిపిలో ఉన్నాయి? శాతవాహన యొక్క శాసనాలు ప్రధానంగా ఏ భాషలో మరియు ఏ లిపిలో ఉన్నాయి? ప్రాకృత భాష మరియు బ్రాహ్మీ లిపి. ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజ్ జేస్తాడు. ప్రాకృత లిపి, బ్రాహ్మీ భాష అని ఒకసారి కన్‌ఫ్యూజ్ జేసి క్వెషన్ అడిగాడు ప్రీవియస్‌గా. మనం ఎప్పుడైనా క్వెషన్ చదివేటప్పుడు తెలిసిన ఆన్సరే కదని ఇమ్మీడియేట్‌గా మనం ఓఎంఆర్ దిద్దేయకూడదు. 4 ఆప్షన్స్ కూడా ఒక్కసారి క్లియర్‌గా చూసుకొని ఆన్సర్ పెట్టాల్సుంటది. మనకి తెలిసిన క్వెషనే కదా! చాలా ఈజీ క్వెషన్ అని ఒక్కసారి మనం బబుల్ చేసిన తర్వాత రెండోసారి మార్చడానికి అవ్వదు. ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే మార్చుకోవడానికి అవుతది. కానీ ఆఫ్‌లైన్‌లో మార్చుకోవడానికి అవ్వదు. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే క్వెషన్ బాగా చదివి ఆన్సర్ చేయండి. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. కాబట్టి శాతవాహన కాలం నాటి శాసనాలన్నీ కూడా భాష ప్రాకృతము, లిపేమో బ్రాహ్మీ లిపి. గాథా సప్తసతిని, గాథా సప్తసతిని సంకలనం చేసినటువంటిది ఎవరు? గాథా సప్తసతిని ఎవరు సంకలనం చేశారు? గాథా సప్తసతిని సంకలనం చేసింది వెరీ గుడ్ హాలుడు. ఈ గాథా సప్తసతిలో ఈ హాలుడు గాథా సప్తసతిని ఏ భాషలో రచించాడు? హాలుడు గాథా సప్తసతిని ఏ భాషలో రచించాడు? మొన్న లాస్ట్ టైం అడిగినటువంటి క్వెషనే. హాలుడు గాథా సప్తసతిని ప్రాకృత భాషలో రచించాడు. గాథా సప్తసతిలో మొత్తం ఎన్ని కథలున్నాయి? గాథా సప్తసతిలో మొత్తం ఎన్ని కథలున్నాయి? వెరీ గుడ్. 700. పేరులోనే ఉంది. గాథ అంటే కథ, సప్త అంటే 7, శత అంటే 100. అంటే 700 అన్నమాట. ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ బై హార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రాకృత భాషలో గాథా సప్తసతికి ఉన్నటువంటి పేరేంటి? ప్రాకృత భాషలో గాథా సప్తసతిని ఏమంటారు? ప్రాకృత భాషలో గాథా సప్తసతిని ఏమని అంటారు? సత్తసై. సత్తసై. వెరీ గుడ్. ప్రాకృతములో గాథా సప్తసతిని సత్తసై అంటారు. గాథా సప్తసతి ఏ స్తోత్రంతో ప్రారంభమవుతుంది? గాథా సప్తసతి ఏ స్తోత్రంతో ప్రారంభమవుతుంది? వెరీ గుడ్. శివ స్తోత్రంతో ప్రారంభమవుతుంది. శాతవాహన కాలం నాటి జీవన విధానాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించినటువంటి గ్రంథం ఏంటి? శాతవాహన కాలం నాటి జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి గ్రంథం. ఆప్షన్స్ లో మీకు లీలావతి పరిణయం,
బృహత్ కథ, కథా సరిత్సాగరం, గాథా సప్తసతి ఇలా అన్నీ మనకి తెలిసినవే ఇస్తాడు. కాబట్టి కొంచెం ఆప్షన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. వెరీ గుడ్. గాథా సప్తసతి. శాతవాహన కాలం నాటి ఏ గ్రంథంలో దేశీ పదాలు అయినటువంటి పొట్ట, అత్త, తుప్ప, వెంట, అద్దం, పిల్ల, పంది, పత్తి, కుసుమ మొదలైనటువంటి పేర్లున్నాయి? ఏ గ్రంథంలో ఈ యొక్క దేశీ పదాలు, దేశీ అంటే మన తెలుగు పదాలు, జానపద తెలుగు పదాలు. వెరీ గుడ్. శాతవాహన కాలంలో పురుషులే కాక స్త్రీలు కూడా ప్రాకృత భాషలో చక్కగా కవిత్వం చెప్పేవారని ఏ గ్రంథం వల్ల తెలుస్తుంది? శాతవాహన కాలంలో పురుషులే కాకుండా స్త్రీలు ప్రాకృత భాషలో చక్కని కవిత్వం చెప్పేవారని ఏ గ్రంథం వల్ల తెలుస్తుంది? వెరీ గుడ్. గాథా సప్తసతి. గాథా సప్తసతిలో పర్టికులర్గా మనకి చల్లువ, కుమారుల, మకరంద సేన, రేవ, మాధవి, అనుపమ, అనులక్ష్మి ఇలాంటి ప్రాకృత కవయిత్రుల పేర్లన్నీ కనిపిస్తాయి. యాక్చువల్గా గాథా సప్తసతి ఇలా ఈ డిఫరెంట్ డిఫరెంట్ కవులు రాసినటువంటి ఈ కథలన్నింటినీ కూడా కథలు కవులు కవయిత్రులు రాసినటువంటి కథలన్నింటినీ కూడా సేకరించి హాలుడు ఏంటంటే దీన్ని గాథా సప్తశతి పేరుతో రాశాడనమాట. వెరీ ఇంపార్టెంట్. గాథా సప్తశతి గ్రంథం క్రింది వానిలో ఏ గ్రంథాన్ని పోలి ఉంటుంది? శ్వేతాంబర జైనుడైనటువంటి ఏ గ్రంథాన్ని పోలి ఉంటుంది? గాథా సప్తశతి గ్రంథం ఏ గ్రంథాన్ని పోలి ఉంటుంది? వజ్జలగ్గ. వెరీ గుడ్. ఎవరు రాశాడు వజ్జలగ్గని? వజ్జలగ్గని ఎవరు రాశారు? వెరీ గుడ్. జయవల్లభుడు, శ్వేతాంబర జైనుడైనటువంటి జయవల్లభుడు యొక్క వజ్జలగ్గ అనేటటువంటి గ్రంథాన్ని పోలి ఉంటుంది. గాథా సప్తసతిని ఏ కవి శాలివాహన సప్తసతి పేరిట అనుసృజన చేశాడు? శాలివాహన సప్తసతి పేరిట అనుసృజన చేసినటువంటి కవి ఎవరు? తరువాత కాలంలో శ్రీనాథుడు. వెరీ గుడ్. శ్రీనాథుడు. శ్రీనాథుడు తాను రాసినటువంటి కాశీఖండం, శ్రీనాథుడు రాసినటువంటి కాశీఖండం అవతారికలో అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ లో ఒక పద్యంలో నూనూగు మీసాల నూతన యవ్వనమున శాలివాహన సప్తసతి నుడితిని అని స్వయంగా చెప్పుకున్నాడు. అంటే ఈ శాలివాహన సప్తసతి అంటే ఈ గాథా సప్తసతి పేరునే ఈయన శాలివాహన సప్తసతి పేరిట అనుసృజన చేశాడు. మనకి శాతవాహనుల యొక్క సాహిత్యములో పర్టికులర్గా అడిగాడు అంటే తప్పనిసరిగా గాథా సప్తసతి మీద క్వశ్చన్ డెఫినెట్లీ పడేటటువంటి అవకాశం ఉంటుంది. అంత ఇంపార్టెంట్ ఇది. కాబట్టి గాథా సప్తసతి మీద చాలా కంటెంట్ నేను మీకు ముందు కూడా ఇచ్చాను, తర్వాత కూడా ఇచ్చాను. రాధాకృష్ణ లీలలు, రాధాకృష్ణ ప్రణయ గాథలు, కృష్ణ లీలల గురించి, లక్ష్మీనారాయణల ప్రస్తావన గురించి, అదేవిధంగా సముద్ర వ్యాపారం చేసేటటువంటి వర్తకుల భార్య ప్రేయసుల దుస్థితి గురించి, ఆనాటి కాలంలో ఆంధ్రులు శృంగార ప్రియులని, హోలీ, కౌముది మహోత్సవం లాంటి పండగల గురించి, ఆనాటి సాంఘిక జీవనం గురించి ఎన్నో విషయాలని మనకి గాథా సప్తసతిలో రాశారన్నమాట. కాబట్టి తెలుగుకి ప్రాచీన హోదా అంటే తెలుగు భాషకి ప్రాచీన హోదా తీసుకురావడంలో గాథా సప్తసతి కూడా ఏంటంటే ఒక ప్రామాణికమైన గ్రంథమైంది. అంటే తెలుగు భాష అనేది ఇప్పటిది కాదు. తెలుగు భాషకి ఎప్పుడో సుమారు 1600 సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1 ఆ శతాబ్దంలో రాసినటువంటి గాథా సప్తసతిలో తెలుగు పదాలున్నాయి.
అదే విధంగా తెలుగు జానపదులు పాడుకునేటటువంటి జానపద పాటలు, ఊయల పాటలు, జాజిరి పాటలు, ఈ పాటలన్నీ కూడా మనకి గాథా సప్తశతిలో కనిపిస్తాయి. అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నాటికి తెలుగు లిఖిత రూపంలో అంటే గ్రంథ రూపంలో లేకపోవచ్చు గాని, ప్రజల యొక్క మాటల్లో, ప్రజల యొక్క భాషల్లో, అదే విధంగా జానపదుల యొక్క పాటల్లో, ఊయల పాటల్లో తెలుగనేది ఉంది అని ఈ గాథా సప్తశతిని చాలా వరకు ఉదాహరణ ఇచ్చి తెలుగుకి ప్రాచీన భాష హోదా తెచ్చారండి. తెలుగుకు ప్రాచీన భాష హోదా తేవడంలో గాథా సప్తశతి అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించిందనమాట. తర్వాత నెక్స్ట్ గుణాఢ్యుడు రచించినటువంటి ప్రముఖమైనటువంటి గ్రంథం ఏంటి? గుణాఢ్యుడు రచించినటువంటి ప్రముఖమైనటువంటి గ్రంథం ఏంటి? బృహత్ కథ. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుణాఢ్యుడు బృహత్ కథని ఏ భాషలో రాశాడు? గుణాఢ్యుడు బృహత్ కథని ఏ భాషలో రాశాడు? గుణాఢ్యుడు బృహత్ కథని పైశాచి ప్రాకృతం. అక్కడ ఆప్షన్ లో ప్రాకృతం ఇస్తాడు. ప్రాకృతం అంటే మహారాష్ట్ర ప్రాకృతం. ఇప్పుడు గాథా సప్తశతి మహారాష్ట్ర ప్రాకృతంలో రాశారు. మహారాష్ట్ర ప్రాకృతం లేదంటే పైశాచి ప్రాకృతం, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాకృత డైలెక్ట్స్ ఉంటాయి. అక్కడ ఆప్షన్స్ లో మీకు ప్రాకృతం అని ఇచ్చేసాడు అనుకోండి. ప్రాకృతంతో పాటు కింద మీరు మరోసారి చూడాలి, అది ఏ ప్రాకృతం, మహారాష్ట్ర ప్రాకృతమా, పైశాచి ప్రాకృతమా, ఏ ప్రాకృతం అనేది మీరు క్లియర్ గా చూసుకోవాలి. కాబట్టి ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వెంటనే పైన ప్రాకృతం కనిపించింది కదా అని దిద్దేయొద్దు. మీరు క్వశ్చన్ చదవడంలోనే సగం విజయం సాధించినట్టే. క్వశ్చన్ చాలా క్లియర్ గా, చాలా నీట్ గా చదువుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సరే బృహత్ కథ ఎవరికి తెలియదు అని మీకు అనిపిస్తుంది, కానీ అలాంటి క్వశ్చన్సే మీరు తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి బృహత్ కథ రాసింది ఏంటంటే పైశాచి ప్రాకృతం. అడవి గిరిజన తెగలు మాట్లాడుకునేటటువంటి పైశాచి ప్రాకృతం. పైశాచి ప్రాకృతంలో రాశాడు కాబట్టే రాజు అయినటువంటి కుంతల శాతకర్ణికి అది అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి బృహత్ కథ రాసి రాజు దగ్గరికి గుణాఢ్యుడు వెళ్తే ఇదేం చెత్త అని ఏంటంటే హేళన చేశాడు. హేళన చేస్తే అప్పుడు బృహత్ కథ రాసినటువంటి గుణాఢ్యుడు బాధపడి తిరిగి అడవులకు వెళ్ళిపోయి, నేను ఇంతకాలం అంటే ఇప్పుడు అంతకుముందు ఏంటంటే కుంతల శాతకర్ణి కాలంలో శర్వవర్మకి గుణాఢ్యుడికి జరిగినటువంటి వివాదం మీ అందరికీ తెలిసిందే. మనకి కుంతల శాతకర్ణికి 6 నెలల్లో సంస్కృతం నేర్పించాలనేటటువంటి ఉద్దేశంతో గుణాఢ్యుడికి అదేవిధంగా శర్వవర్మకి మధ్య ఒక పోటీ ఏర్పడుతుంది. ఆ పోటీలో 6 నెలల్లో ఏంటంటే సంస్కృతం రాజుకి నేర్పించడం కష్టం, అవ్వదు అని గుణాఢ్యుడు అంటే అవుతుందని శర్వవర్మ అంటాడు. ఇద్దరు పోటీ పెట్టుకుంటారు. ఎవరు ఓడిపోతే వాళ్ళ అడవులకు వెళ్ళి ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు వస్తుందా? ఓకే. అదే మనకి శర్వవర్మకి మరియు గుణాఢ్యుడికి మధ్య జరిగినటువంటి వివాదంలో శర్వవర్మ రాజుకి 6 నెలల్లో సంస్కృతం నేర్పించి గెలుస్తాడు. దానివల్ల గుణాఢ్యుడు అడవులకు వెళ్ళిపోతాడు. అడవుడికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి ప్రాకృత పైశాచి ప్రాకృత భాషలో బృహత్ కథ రాస్తాడు. బృహత్ కథ రాసి ఏంటంటే తిరిగి రాజు దగ్గరకు వచ్చి చూపిస్తే ఆ పైశాచి ప్రాకృతం రాజుకు అర్థం కాక తిరిగి అవహేళన చేస్తాడు. ఇదేం గ్రంథం రాశావు? మళ్ళీ తిరిగి బృహత్ కథ రాసినటువంటి గుణాఢ్యుడు అడవులకు వెళ్ళిపోయి అడవుల్లో ఈ యొక్క
బృహత్ కథ ఒక్కొక్క దాన్ని చింపేసి కాల్చేస్తా ఉంటే ఈ జంతువులన్నీ కూడా ఆ కథలు జంతువులకి చెప్పి చింపేస్తా ఉంటాడు. చింపేస్తా ఉంటే జంతువులన్నీ ఆ కథలు విని ఏడుస్తా ఉంటాయి. ఏడ్చి చివరికి అవి భోజనం కూడా చేయడం మానేస్తాయి. దానివల్ల ప్రజలకి జంతు ఆహారం, మాంసం దొరకడం మానేస్తది. ఏంది ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, గుణాఢ్యుడు ఇలా చేశాడు. తన కథలని చెప్పడం వల్ల జంతువులు కూడా తినడం మానేసి నీరసించిపోయాయంటే, అప్పుడు బృహత్ కథ యొక్క వాల్యూ తెలిసి మళ్ళీ తిరిగి రప్పించి, రాజు తనకి సత్కారం చేసి, ఆ బృహత్ కథలో మిగిలినటువంటి కొన్ని లంబకాలని మళ్ళీ తిరిగి ఏంటంటే రాయిస్తారనమాట. అదే మనకి మనం చెప్పుకున్నటువంటి బృహత్ కథ. దీని గురించి కథ మీకది పీడీఎఫ్ పెట్టాను. ఒకసారి చూడండి క్లియర్‌గా. గ్రూప్‌లో పెట్టాను. వినిపిస్తుందండి వాయిసు? వెరీ గుడ్. కథా సరిత్సాగరం రచించిందెవరండి? కథా సరిత్సాగరం. కథా సరిత్సాగరం రచించిందెవరు? వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగినటువంటి క్వెషన్. సోమదేవ సూరి. వెరీ గుడ్. బృహత్ కథా మంజరి రచించినటువంటి ఎవరు? బృహత్ కథా మంజరిని ఎవరు రచించారు? బృహత్ కథా మంజరి. క్షేమేంద్రుడు. వెరీ గుడ్. చాలా ఇంపార్టెంట్. తర్వాత బృహత్ కథ శ్లోక సంగ్రహాన్ని రచించిందెవరు? బృహత్ కథ శ్లోక సంగ్రహం. బుద్ధస్వామి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోవాలి. కథా సరిత్సాగరం, సోమదేవుడు, క్షేమేంద్రుడేమో బృహత్ కథా మంజరి. బుధస్వామేమో బృహత్ కథ శ్లోక సంగ్రహం. ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సోమదేవ సూరి కథా సరిత్సాగరం రాశాడు. శోఖ అని గుర్తుపెట్టుకోండి. సోమదేవ సూరికి శోఖ అని గుర్తుపెట్టుకోండి. క్షేమేంద్రుడు రచించినటువంటి బృహత్ కథ మంజరి. మంజరి కాబట్టి మంజరిలో గుర్తుపెట్టుకోండి. మంజరిలో మా ఉంది కాబట్టి క్షేమేంద్రుడిలో క్షే ఉంది కాబట్టి క్షేమ అని గుర్తుపెట్టుకోండి. బృహత్ కథ మంజరికి క్షేమ అని గుర్తుపెట్టుకోండి. క్షేమ అంటే క్షేమేంద్రుడు రచించినటువంటి బృహత్ కథ మంజరి. శోక అంటే సోమదేవ సూర్యుడు రచించినటువంటి కథా సరిత్సాగరం. తర్వాత బృహత్ కథా శ్లోక సంగ్రహం బుద్ధస్వామి. భూభూ గుర్తుపెట్టుకోండి. బృహత్ కథా శ్లోక సంగ్రహం భూభూ లేదనుకుంటే బుద్ధుడు స్లోగా వెళ్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. బుద్ధుడు స్లోగా వెళ్తున్నాడు అంటే శ్లోక సంగ్రహం. ఇంపార్టెంట్ అండి. బృహత్ కథా శ్లోక సంగ్రహం బుద్ధస్వామి. బుద్ధుడు స్లోగా నెమ్మదిగా వెళ్తున్నాడు. బుద్ధస్వామి బృహత్ కథా శ్లోక సంగ్రహం. లేదా ఎవరో చెప్పారు స్వామి శ్లోకాలు. స్వాములు శ్లోకాలు చదువుతారు కాబట్టి బుద్ధస్వామి బృహత్ కథా శ్లోక సంగ్రహం అలా గుర్తుపెట్టుకోండి. లేదంటే బుద్ధిని శ్లోకం అని గుర్తుపెట్టుకోండి. ఎలా అయినా సరే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు వింటున్నారు కదా! ఆ టైంకి గుర్తొచ్చేస్తాయిలెండి. ఆ క్షేమేంద్రుడు బృహత్ కథా మంజరి క్షేమం. అదేవిధంగా సోమదేవసూరి కథా సరిస్వరం శోకం గుర్తుపెట్టుకోండి. శోకం, క్షేమం, అదేవిధంగా శ్లో శ్లోకం. బుద్ధ శ్లోకం, స్వామి శ్లోకం ఇలా గుర్తుపెట్టుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. మర్చిపోవద్దు. ప్రతిసారి కూడా మీకు అడుగుతాడు. మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతాడండి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ లీలావతి పరిణయాన్ని ఎవరు రచించారు? లీలావతి పరిణయం. లీలావతి పరిణయం కుతూహలుడు. ఇది గుర్తుంటదిలేండి. లీలావతి పరిణయాన్ని కుతూహలుడు ఏ భాషలో రచించాడు? లీలావతి పరిణయాన్ని కుతూహలుడు ఏ భాషలో రచించాడు? సాంస్క్రిట్ కాదండి.
మళ్ళీ సాంస్క్రిట్ కాదు, ప్రాకృతమే. ప్రాకృతమే. శాతవాహన ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, క్రింది వానిలో శాతవాహన కాలం నాటి ప్రాకృత గ్రంథాలు ఏంటి అని అడుగుతాడు. శాతవాహన కాలం నాటి ప్రాకృత గ్రంథాలు మూడే మీకు మెయిన్. ఒకటి గాథా సప్తసతి, రెండోది బృహత్ కథ, మూడోది లీలావతి పరిణి. బృహత్ కథ అడిగినప్పుడు మీకు ఏంటంటే పైశాచి ప్రాకృతం అని గుర్తుపెట్టుకోండి. బృహత్ కథ ఎవరు కథ గాథ లీల మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. ఫైనల్ గా మీరు బిట్టికి ఆన్సర్ చేయాలి, అంతే కావాలి. తర్వాత శాతవాహన కాలం నాటి సంస్కృత సాహిత్యం. అండ్ వెరీ ఇంపార్టెంట్, సంస్కృత భాషలో గ్రంథ రచన ఆంధ్రులలో ఏ యుగంలో ప్రారంభమైందని అడుగుతాడు. ఏ పర్టికులర్ గా ఏ రాజవంశం కాలంలో స్టార్ట్ అయింది. కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సంస్కృతంలో గ్రంథ రచన కూడా మనకి, ప్రాకృతంలో గ్రంథ రచన కూడా శాతవాహన కాలంలోనే జరిగింది. అదేవిధంగా సంస్కృతంలో గ్రంథ రచన కూడా శాతవాహన కాలంలోనే జరిగింది. తెలుగులో గ్రంథ రచన ఏ కాలంలో జరిగింది? తెలుగులో గ్రంథ రచన ఏ కాలంలో జరిగింది? తెలుగులో గ్రంథ రచన తప్పండి. తెలుగులో శాసన రచన అయితే రేనాటి చోళుడు. తెలుగులో గ్రంథ రచన అయితే మొదటిసారిగా తూర్పు చాళుక్యులు. క్వశ్చన్ మీరు కన్ఫ్యూజ్ అయిపోవద్దు. తెలుగులో నేను అడిగింది గ్రంథ రచన గురించి అడిగాను, శాసన రచన గురించి అడగలేదు. తెలుగులో మొట్టమొదటి శాసనాలు వేయించింది అని అంటే మనం ఏం చెప్పొచ్చు? రేనాటి చోళులు అని చెప్పొచ్చు. కానీ తెలుగు లిఖిత భాష అంటే శాసన భాష నుంచి లిఖిత భాషలోకి, పుస్తక రూపంలోకి వచ్చింది తూర్పు చాళుక్యుల కాలం నుంచే. అది కూడా నన్నయ్య కాలం, నన్నయ్య నుంచే వచ్చింది. అందుకే నన్నయ్యని మనం ఆదికవి అని అంటాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయిపోవద్దు. ఇలాంటి చిన్న క్వశ్చన్స్ మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. తెలుగులో మొట్టమొదటి శాసనాలు వెలువడింది అయితే రేనాటి చోళులు. తెలుగులో మొట్టమొదటిసారిగా గ్రంథ రచన అనేది మనకి ఏంటంటే మనకి నన్నయ్య కాలంలో జరిగింది. అర్థమైందా? వెరీ గుడ్. శాతవాహన కాలం నుంచే సంస్కృతం ప్రాకృత స్థానంలో శాసన భాషగా, శిష్ట భాషగా రూపొందుతున్నట్లు, అంటే అప్పుడప్పుడే, అంటే అంతవరకు ప్రామాణికంగా ఎప్పుడైతే బాగా బలంగా ఉన్నటువంటి ప్రాకృత భాష ఉందో, ఒక్కసారి కుంతల శాతకర్ణి దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారి మార్పు చెందింది. అందుకే శాతవాహన కాలం నుండే సంస్కృతం ప్రాకృతం స్థానంలో శాసన భాషగా, శిష్ట భాషగా రూపుదిద్దుతున్నట్లు ఏ శాసనం చెప్తుంది? ఏ శాసనం చెప్తుంది? ఓ వెరీ గుడ్. జునాగఢ్ లేదా గిర్నార్ శాసనం. జునాగఢ్ లేదా గిర్నార్ శాసనాన్ని ఎవరేశారు? జునాగఢ్ లేదా గిర్నార్ శాసనాన్ని ఎవరేశారు? రుద్రదామనుడు. వెరీ గుడ్. రుద్రదామనుడు ఏ రాజవంశానికి చెందినవాడు? రుద్రదామనుడు ఏ రాజవంశానికి చెందినవాడు? క్షాత్రప రాజవంశానికి చెందినవాడు. భారతదేశంలో నేటి వరకు లభించినటువంటి మొట్టమొదటి పూర్తి సంస్కృత శాసనం ఏది? వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ లో అడిగాడు. అదేలండి, శక లేదా క్షత్రప. భారతదేశంలో నేటి వరకు లభించినటువంటి మొట్టమొదటి పూర్తి సంస్కృత శాసనం. వెరీ గుడ్. జునాగఢ్ లేదా గిర్నార్ శాసనం. ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్.
శాతవాహన కాలంలో రచించబడినటువంటి హిందూ పురాణం ఏంటి? శాతవాహన కాలంలో రచించబడినటువంటి హిందూ పురాణం. శాతవాహన కాలంలో రచించబడినటువంటి హిందూ పురాణం. వెరీ గుడ్. మత్స్య పురాణం. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ మత్స్య పురాణం అనేది శాతవాహన ఏ రాజు కాలంలో సంకలనం చేయబడింది? మత్స్య పురాణం శాతవాహన ఏ రాజు కాలంలో సంకలనం చేయబడింది? వెరీ గుడ్. యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎవరు మాధ్యమిక శాస్త్రాన్ని రచించి దానికి అకుతోభయమైనటువంటి వ్యాఖ్యానం రాశారు? మాధ్యమిక శాస్త్రాన్ని రచించి దానికి అకుతోభయం అనేటటువంటి వ్యాఖ్యానాన్ని ఎవరు రచించారు? ఆచార్య నాగార్జున. వెరీ గుడ్. మనకి డెఫినెట్లీ అడిగేటటువంటి క్వశ్చన్స్ లో ఆచార్య నాగార్జున ఒకటి వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆచార్య నాగార్జునుడు రచించినటువంటి గ్రంథాలన్నీ కూడా ఇంపార్టెంట్. ఆచార్య నాగార్జునుడు తన గ్రంథాలన్నీ ఏ భాషలో రచించాడు? ఆచార్య నాగార్జునుడు తన గ్రంథాలన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సంస్కృత భాషలో రచించాడు. ఎందుకంటే ఆచార్య నాగార్జునుడు తీసుకొచ్చినటువంటి మహాయానం అనేది వైదిక మతంలో పర్టికులర్ గా వైదిక మతానికి పోటీగా వచ్చింది కాబట్టి, వైదిక మతంలో అందరూ సంస్కృతంలో రాస్తున్నారు కాబట్టి మనం కూడా సంస్కృతాన్ని ప్రోత్సహించాలని ప్రజల భాషలను విడిచిపెట్టి సంస్కృతంలో గ్రంథాలు రాయడం అనేది స్టార్ట్ చేశాడు. అందుకే మహాయాన బౌద్ధ గ్రంథాలన్నీ కూడా మనకి సంస్కృతంలోనే కనిపిస్తాయి. ఆచార్య నాగార్జున రాసినటువంటి సుహృల్లేఖ పండితులు పామరులు కంఠస్థం చేసేవారని, పండితులు దానిలోని విషయాలు నిత్యం చర్చిస్తూ ఉండేవారని భారతదేశానికి వచ్చిన ఏ యాత్రికుడు చెప్పాడు? ఏ చైనా యాత్రికుడు చెప్పాడు? వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ఇత్సింగ్. వెరీ గుడ్. ఇత్సింగ్. చిత్తశుద్ధి ప్రకరణం రచించినటువంటి నాగార్జునుడి యొక్క శిష్యుడు ఎవరు? చిత్తశుద్ధి ప్రకరణాన్ని రచించినటువంటి నాగార్జునుడి యొక్క శిష్యుడు ఎవరు? వెరీ గుడ్. ఆర్యదేవుడు. చాలా ఇంపార్టెంట్ అండి. మొన్న లాస్ట్ టైం క్వశ్చన్ ఇచ్చాడు గ్రూప్ 2లో. కాతంత్ర వ్యాకరణాన్ని రచించింది ఎవరు? కాతంత్ర వ్యాకరణాన్ని రచించింది ఎవరు? కాతంత్ర వ్యాకరణ. శర్మ కాదమ్మా, శర్వవర్మ. శర్వవర్మ. కాతంత్ర వ్యాకరణాన్ని శర్వవర్మ ఏ భాషలో రచించాడు? కాతంత్ర వ్యాకరణాన్ని శర్వవర్మ ఏ భాషలో రచించాడు? వెరీ గుడ్. సంస్కృతం, సాంస్క్రిట్ లో రాశాడు. శాతవాహన కాలానికి చెందినటువంటి ఎవరు కామసూత్ర మరియు న్యాయసూత్ర భాష్యం అనేటటువంటి గ్రంథాలు రచించారు? కామసూత్ర మరియు న్యాయసూత్ర భాష్యాలను రచించింది ఎవరు? వాత్సాయనుడు. శాతవాహన ఆచార్య నాగార్జునుడు రచించినటువంటి గ్రంథాలన్నీ గుర్తుపెట్టుకోవాలండి. అన్నీ కాదు, ఇందులో చాలా ఇచ్చాను నేను. ఇందులో ప్రధానంగా ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి గ్రంథాల్లో లాస్ట్ టైం ఒక క్వశ్చన్ ఏదో ఇచ్చారండి, యోగాచార యోగాకార ఏదో క్వశ్చన్ ఇచ్చారు గుర్తు. ప్రీవియస్ లో ఒక క్వశ్చన్ ఇచ్చారు, అది ఆ గ్రంథం నేను ఇందులో రాయలేదు, ఎవరికైనా గుర్తుందా? ప్రీవియస్ యోగాకారిక యోగాకార, అది ఒకసారి యాడ్ చేసుకోండి అమ్మ. మనకి ఇక్కడ యోగాచార యోగాకార యోగకారిక ఏదో ఉంటది, అదొకటి యాడ్ చేసుకోండి. నేను ఇచ్చినటువంటి గ్రంథాల్లో యోగాచార లేదా యోగచార
యోగాచార అనేటటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారని ప్రీవియస్‌లో క్వెషన్ ఇచ్చాడు. అది నేను లాస్ట్ టైమ్ ఇందులో యాడ్ చేయడం మర్చిపోయాను. మనకి బుక్‌లో యాడ్ చేయడం మర్చిపోయాను. యోగాకార లేదా యోగాచార. అదొకటి యాడ్ జేసుకోండి. ఇందులో మీరు ప్రధానంగా ప్రతీదీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజ్ఞా పారమిత శాస్త్రం వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సుహరుల్ లేఖ వెరీ ఇంపార్టెంట్. రసరత్నాకరం వెరీ ఇంపార్టెంట్. దశభూమి ప్రీవియస్ క్వెషన్ ఇచ్చాడా దశభూమి? ఓకే. దశభూమి, ద్వాదశ నికాయ శాస్త్రం, రత్నావళి ఒకటి, మూల మాధ్యమిక కారిక ఒకటి, శూన్య సప్తసతి ఒకటి, రసమంజరి ఒకటి. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. రసరత్నాకరం, అదే రసమంజరి, రత్నాకరం ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా అడిగేవి ఇవే. ప్రజ్ఞాపారమిత శాస్త్రము, యోగాచార, సుహురల్ లేఖ, రసరత్నాకరం. రసమంజరి. రత్నావళి రాజపరికథ అనేది అది అది పర్టికులర్ గా రత్నావళి రాజపరికథలో నాగార్జునుడు ఏంటంటే సంక్షేమ రాజ్యం గురించి రాశాడు. అది ఆల్రెడీ నేను ఎక్కడో రాశాను. ఇచ్చానులేండి. మీకు విద్యా విధానంలో ఇచ్చాను. శాతవాహన కాలంలో ప్రాకృతం సంస్కృతమే కాకుండా దేశీ అనేటటువంటి ఒక భాష ఉన్నట్లు ఎవరి జీవిత కథ ద్వారా తెలుస్తుంది? దేశీ అనేటటువంటి ఒక భాష ఉన్నట్లు ఎవరి జీవిత గాథ నుంచి తెలుస్తుంది? జిపిఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి కాదు, గుణాఢ్యుడు. వెరీ గుడ్. గుణాఢ్యుడు జీవిత గాథను బట్టి దేశీ అనేటటువంటి ఒక భాష అనేది ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల లభ్యమైనటువంటి శాతవాహనాల నాణేల వల్ల ఈ దేశీ భాష తెలుగుకు సన్నిహితంగా ఉందని ఏ పండితులు అభిప్రాయపడ్డారు? ఇది ఇంపార్టెంట్. ఎవరు అభిప్రాయపడ్డారు? డిసి సర్కార్ అండ్ కార్తికేయ శర్మ. వెరీ గుడ్. డిసి సర్కార్, కార్తికేయ శర్మ. శాతవాహన కాలంలో ఏ రాజు యొక్క పేరు దేశీ పదం? ఏ రాజు యొక్క పేరు దేశీ పదం? వెరీ గుడ్. పులోమావి. మొదటి పులోమావి, రెండో పులోమావి అంటే అర్థం ఏంటండి? పులోమావి అంటే గడ్డి అని అర్థం. శాతవాహన కాలంలో రాజులు శబ్ద అర్ధ రూప్య గణన గేకక విధి వ్యవహార గాంధర్వ యుద్ధ విద్యలలో ప్రవీణులై ఉండేవారని ఏ శాసనం చెప్తుంది? శాతవాహన కాలంలో రాజులు శబ్ద అర్ధ రూప్య గణన లేఖక విధి వ్యవహార గాంధర్వ యుద్ధ విద్యలలో ప్రవీణులై ఉండేవారని ఏ గ్రంథం చెప్తుంది? ఏ శాసనం చెప్తుంది? వెరీ గుడ్. ఖారవేలుడి యొక్క హాతిగుంప శాసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాగార్జునుడు శ్రేయో రాజ్య సిద్ధాంతం గురించి ప్రతిపాదించినటువంటి గ్రంథం ఏంటి? వెరీ ఇంపార్టెంట్. శ్రేయో రాజ్యం గురించి ప్రతిపాదించినటువంటి గ్రంథం రత్నావళి రాజపరికథ. వెరీ గుడ్. శ్రీపర్వతంలో ఆచార్య నాగార్జునుడు ఒక పెద్ద గ్రంథాలయాన్ని సేకరించారని ఏ చరిత్రకారుడు చెప్పాడు? శ్రీపర్వతంలో నాగార్జునుడు ఒక పెద్ద గ్రంథాలయాన్ని సేకరించాడని ఎవరు చెప్పారు? జనరల్ గా పాహ్యానికి మెగస్తనీస్ కి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జాగ్రత్తగా చూసుకోండి. ఆచార్య నాగార్జునుడి గురించి చెప్పింది మనకి పాహ్యం.
శాతవాహన కాలంలో ధాన్యకటక విశ్వవిద్యాలయం నమూనా లాగానే ఏ దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం అలాగే ఉండేదని చెప్తారు? వెరీ గుడ్. టిబెట్‌లోని లాసాలో విశ్వవిద్యాలయం అలా ఉండేదని అభిప్రాయం. శాతవాహనులలో ఏకధనుర్ధర అనేటటువంటి బిరుదు ఎవరికుంది? ఏకధనుర్ధర అనేటటువంటి బిరుదు ఎవరికుంది? శాతవాహన కాలంలో బిరుదులొచ్చాయంటే మరింక గౌతమిపుత్ర శాతకర్ణి గురించే వస్తాయి. ఇదండి మనకి శాతవాహన కాలం నాటి భాషా సాహిత్యాలు. కంప్లీట్ అయిపోయింది. మనం కరెక్ట్‌గా 35 మినిట్స్‌లో కంప్లీట్ జేసుకున్నాం. వెరీ గుడ్. ఈ శాతవాహనులు అయ్యేసరికి మీకొక 6, 7 క్వెషన్‌లు మీ జేబులో ఉన్నట్టే. మాక్సిమం మీరు మర్చిపోరు. మనకి ఫస్ట్ పేపర్‌లో ఏపీ హిస్టరీ అనేది అండ్ పాలిటీ ద మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్. ప్రెజెంట్ ఏపీ హిస్టరీ ఎలా అవుతుందో పాలిటీ కూడా ఏంటంటే అలాగే చిత్తు చిత్తు చేసేయాలన్నమాట. క్వెషనింగ్ ఎటువైపు నుంచి ఎలా ఇచ్చినా సరే, ఎలాంటి క్వెషన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలిగి ఉండాలి. ఎందుకంటే మీరు ఏపీ హిస్టరీ, పాలిటీ కలిపి 130 కొట్టారు అనంటే మిమ్మల్ని ఎవ్వరు ఆపేదెవరు లేరు. మీ ర్యాంక్ పడిపోయినట్టే. పాలిటీ స్టార్ట్ చేస్తానండి. పాలిటీ కూడా స్టార్ట్ చేస్తాను. తొందరపడొద్దు. ప్రతీదీ అవుతది. అంటే మీ టార్గెట్ ఫస్ట్ పేపర్ 130. పేపర్ ఎలా ఇచ్చుకున్నా సరే 130 తెచ్చుకోవాలి. అదే మీ టార్గెట్. సెకండ్ పేపర్ అనేది కంప్లీట్‌లీ డైనమిక్ పేపర్ కాబట్టి నేనెంత అద్భుతమైన కంటెంట్ ఇచ్చినా అదొక సముద్రం. ఒక్కసారి పేపర్ ఏమైనా అటు, ఇటు, ఇటు, ఇటు ఎలా ఇచ్చినా సరే మనకి సెకండ్ పేపర్‌లో 120 తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఆ 240 నిలబడాలంటే ఫస్ట్ పేపరే 130 మార్కులు మీరు క్రాస్ చేసేయాలి. ఈ కంటెంట్‌తో డెఫినెట్‌లీ మీకు 130 మార్కులొస్తాయి. నేను చెప్తున్నాను వినండి. 130 మార్కులు ఈజీగా ధృవ సార్ ఇచ్చినటువంటి ఇది ఏపీ హిస్టరీ పాలిటీతో మీకు పాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇస్తానండి. ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి 'లక్ష్మీకాంత్', మీరు చదువుతున్నటువంటి ఇతర ఏ పుస్తకాలని కాకుండా ఒక ద బెస్ట్ లెవెల్ ఆఫ్ కంటెంట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నింటిని బేరేజ్ యేసుకొని ద బెస్ట్ లెవెల్ ఆఫ్ కంటెంట్ మీకు రెడీ చేస్తాను. పాలిటీ కూడా మనకి చదువుకోవడానికి సింపుల్‌గా ఉంటది కాబట్టి ఆ లెవెల్ ఇస్తాను. ఎలా అయినా సరే మీరు 240 ప్లస్ టార్గెట్‌ని రీచ్ అవ్వాలి. అంటే మనం ఏదో 240 ప్లస్ అంటే ఏంటంటే ఏదో కామెడీగా అనిపించకూడదు. 240 మార్కులు టార్గెట్ పెట్టుకున్నామంటే దాన్ని రీచ్ అవ్వాలి. ఆ! సొల్లు కబుర్లు చెప్పినట్టు అనిపించకూడదు. ధ్రువ సార్ సొల్లు చెప్తున్నాడు. 240 మార్కులు ఏమన్నా అంత ఈజీయా? అని జనాలు అనుకోకూడదు. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో మీరు అది క్రాస్ అవ్వాలి అంటే ఫస్ట్ పేపర్ 130 ప్లస్ కొట్టాల్సిందే. మరి ఎలా కొడతారో మీ ఇష్టం. అర్థమైందా? 100% అచీవ్ అవ్వాలి. పర్టిక్యులర్‌లీ ఏపీ హిస్టరీ మింటి బుక్‌లో వచ్చినటువంటి క్వెషన్ అసలు ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదండి. బుక్‌లో రాని క్వెషన్‌ల గురించి మీరసలు పట్టించుకోవద్దు. కానీ బుక్‌లో వచ్చినటువంటి క్వెషన్ మాత్రం ఒక్కటి కూడా మీరు మిస్ అవ్వడానికి లేదు. అందుకనే ఇంత డీప్‌గా మీకు ఇది నాకు తెలిసి మీరు మూడోసారి చేస్తున్నారు. మోటివేషన్ రోజు చేస్తూనే ఉన్నాను గదా! ఇంకా ఇంతకంటే ఇంకేం మోటివేషన్ గావాలి మీకు? ఇంతకంటే మీకు ఇంకేం మోటివేషన్ గావాలి? ఇప్పుడు
కోచింగ్స్ అంటే జనరల్‌గా మనకి క్లాసులు చెప్పి, టెస్ట్‌లు ఇచ్చేసి అది కాదు గదా! ఇక్కడ నేను జేస్తున్నది. మీకు ఇది ఎగ్జామ్ హాల్‌లో మీరు 100% ఎగ్జామ్ హాల్‌లో మీరు బిట్ పెట్టగలిగే విధంగా నేను మీకు గైడ్ చేస్తున్నా. దాన్ని మీరు యుటిలైజ్ చేసుకోండి క్లియర్‌గా. ఓకేనా? తర్వాత మళ్ళీ రేపటితో మీకు శాతవాహనులు క్లోజ్. రేపు శాతవాహనుల యొక్క వాస్తు శిల్పము, చిత్రలేఖనం రేపు అయిపోతే శాతవాహనులు క్లోజ్ అయిపోతది మీకు. శాతవాహనులు క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సెషన్ ఉంటది. మొత్తం చిన్న చిన్నది మొత్తం చదివేస్తున్నారు గదా! ఇది చెప్పేస్తున్నారు గదా! మొత్తం శాతవాహనులు మొత్తం మీద ఒక సెషన్ ఇస్తాను. క్వెషన్ ఎక్కడ అడిగినా సరే చేసినట్టు ఉండాలి. ఇప్పుడు 5, 6 పేజీలంటే మీకు గుర్తుంటది. కానీ 50 పేజీలంటే మీకు ఎంతవరకు గుర్తుంటదో చెక్ చేయాలి గదా! అది కూడా వరుసగా అడగను. ఇక్కడంటే ఇప్పుడు వరుసగా అడుగుతున్నాను. అప్పుడు మీరు ర్యాండమ్‌గా అడుగుతా. ర్యాండమ్‌గా అడుగుతాను. ఎక్కడి నుంచి క్వెషన్ అడుగుతానో నాకు తెలీదు. కానీ మీరు ఆన్సర్ చేయాలి. అలా ఉంటదన్నమాట. ఓకేనా? తర్వాత చాప్టర్ వైస్. తర్వాత ఓవరాల్ సిలబస్ వైస్ అలా చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ రేపు లైవ్‌లో కలుద్దాం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఉంటానండి.